హలో ఎవ్రీవన్. నేను మీకు భద్రాచలం వెళ్ళామని చెప్పని మీకు వీడియో షేర్ చేశాను కదా. అక్కడున్న 2 డేస్ అంటే మార్నింగ్, ఈవినింగ్ మేము ఏం చేసామనేది మీకు సరదాగా షేర్ చేద్దామని. అంటే తెలియని వాళ్ళకి ఒకసారి ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక ఐడియా ఉంటుందని చెప్పని ఇవన్నీ చూడొచ్చు. ఒకవేళ చూడలేని వాళ్ళకి వీడియో ద్వారా కూడా చక్కగా అవన్నీ చూడొచ్చు అని చెప్పని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ కూడా చేయండి. సో ఫస్ట్ డే దిగిన వెంటనే స్నానాలు అవి చేసేసిన తర్వాత గోదావరిలో స్నానం చేసేసిన తర్వాత పాపికొండలు వెళ్దామని చెప్పని భద్రాచలం నుంచి ఒక 2 గంటలు ఆటోలో ప్రయాణం చేసి మనకి ఎక్కడైతే లాంచ్లు ఉంటాయో ఆ ప్లేస్కి వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ప్లేస్ మర్చిపోయాను నేను. అంటే చిన్న చిన్న పల్లెటూర్లు అవన్నీను. అంటే అక్కడైతే గోదావరి కొంచెం మనకి కొంచెం నీళ్ళు అది మంచిగా ఉంటాయన్నమాట. లాంచ్లు వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. సో ఎప్పుడు అక్కడికే వెళ్తారనమాట. అంటే భద్రాచలం నుంచి ఒక 70 కిలోమీటర్లు వెళ్తే ఆ ప్లేస్కి వెళ్తాం మనం. అక్కడి నుంచి మనకి లాంచ్లన్నీ మొత్తం రెడీగా ఉంటాయి. అందరూ ఇంక అక్కడికే చేరుకోవాలి. అది ఎప్పుడంటే అరౌండ్ 11 కల్లా స్టార్ట్ అవుతాయి మనకి. ఇంటి దగ్గర మనం 8కి అలా బయలుదేరితే 8:30కి స్టార్ట్ అయితే కనుక 10:30, 11 అంటే ఒక్కొక్క బోటు బయలుదేరిపోతూ ఉంటుంది. 10 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వన్ బై వన్ ఎవరు వస్తే ఆ బోట్ వాడు వెళ్ళిపోవచ్చు. అంటే జనం అందరూ వచ్చేస్తే కనుక వెళ్ళిపోవచ్చు. అందుకని మనం దాని దగ్గరగా ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుని, అంటే రూమ్ దగ్గర నుంచే 8 కల్లా మనం కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేస్తే 2 అవర్స్ పడుతుంది ఎలాగో వెళ్ళేసరికి. 10-10:30 అక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ పెడతారు. అరౌండ్ టికెట్ వచ్చి 1300 ఉంటుంది. పర్ పర్సన్ 1300 ఆ బోట్కి ఎక్కి మనం వెనక్కి వచ్చేంత వరకు. అంటే మన రూమ్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి బోట్ ఎక్కి అక్కడ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ పెట్టి మళ్ళీ వెనక్కి దింపేంత వరకు మనకు ఒక్కొక్క మనిషికి 1300 రూపీస్ టికెట్ ఉంటుంది. మేబీ బోటుని బట్టి ఏమైనా పెరగచ్చు తగ్గచ్చేమో, ఒక 100-200. మాదైతే 1300 టికెట్. సో వెళ్ళిన వెంటనే అక్కడ పెద్ద క్యూలు అనమాట. ఎవరి బోటు వాళ్ళకి అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు బయట నుంచి. హరిత బోట్ వాళ్ళు రండి, లేకపోతే వెంకటాద్రి బోట్ వాళ్ళు రండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి అంటారు. అక్కడ అందరికీ ఒకటే బ్రేక్ఫాస్ట్. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఉప్మా, ఇడ్లీ పెట్టారు విత్ చట్నీ. నిజంగా చాలా బాగుంది. నేను ఏదో మామూలుగా ఉంటుందేమో అని చెప్పని మేము కొంచెం 2 గారెలు అవి తినేసి వెళ్ళామని చెప్పాం కదా. బట్ అంత వేడి ఉప్మా అంత ఎండలో మేము తినలేకపోయాము. వెళ్ళేసరికి మేము 11 అయిపోయింది. మేము చెప్పాంగా 8:30, 9:15 బయలుదేరితే 10:45కి వెళ్ళాము. ఆ స్టెప్స్ అన్నీ దిగి కిందకి మనం బోటు దాకా వెళ్ళాలి కదా. అక్కడ బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ పెద్ద కౌంటరు అవన్నీ అయిన తర్వాత అప్పుడు మనం బోటు అందరూ ఎక్కిన తర్వాత అప్పుడు బోటు స్టార్ట్ అవుతుంది. అందులో ఒక యాంకరు 2 డాన్సర్లు కూడా ఉంటారన్నమాట. అంటే మనం ఎంతసేపు చాలాసేపు కూర్చుంటాం కదా, మనల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పని వాళ్ళు కొంతమంది ఎంటర్టైన్ చేస్తూ ఉంటారన్నమాట. ఏవో సినిమా డైలాగులు అవి ఇవి పాటలు పెట్టి 2 జంటలు పిలుస్తూ ఉన్నాం. ఫస్ట్ బోట్ అంతా ఎక్కేసాక మా అక్కని బావ గారిని పిలిచినమాట. అప్పటికే ఎండ చాలా గట్టిగా ఉంది. 11:30 ఇంచుమించు 12 అలాగా. ఆల్రెడీ 2 అవర్స్ ఎండలో, అంటే 9 to 11 ఎండలో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఎండలో బోట్ ఎక్కి ఇంకా ఆల్రెడీ చిరాగ్గా ఉందనమాట. ఇది రైట్ టైం కాదనుకున్నాము. ఇంకా తర్వాత వాళ్ళు కొంచెంసేపు డ్యాన్స్లు వేశాక మా అక్క బావగాని అంటే సెలెక్ట్ చేస్తున్నారు, ఊరికే చిన్న కపుల్ని ఎవరన్నా సెలెక్ట్ చేసి వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ అవి చేయిస్తున్నారు. కొంతమంది లేడీస్ని, కొంతమంది జెంట్స్ని విడివిడిగా ఏదో స్టెప్స్ వేయించడం, లేకపోతే ఏదో ఆడించడం, వాళ్ళకి తోచింది ఏవో వాళ్ళు చేస్తున్నారు పాపం. అక్కడ వాళ్ళు చిన్న చిన్న విలేజ్లో ఉండేవాళ్ళు అనమాట. మరీ అంటే చాలా చిన్న విలేజ్లు అనమాట. వాళ్ళల్లో ఉండేవాళ్ళు ఫ్రీగా వచ్చి ఆ బోట్లో వాళ్ళ సంథింగ్ ఏదో షేర్ చేసుకుని లాస్ట్లో మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే డబ్బులు మాకు ఇవ్వండి, మా యాక్టివిటీస్ మీకు నచ్చితే కనుక అని చెప్పి అందరినీ డబ్బులు అడుగుతారు వాళ్ళు. మీరు మాకు సహాయం చేస్తే కనుక ఏదో మేము చదువుకోవడానికో మా ఇంట్లో గడవడానికో అన్నట్టుగా మేము హెల్ప్ అవుతుంది మాకు అని చెప్పని అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మా అక్క బావ గారు పిలిచారనమాట. ఫస్ట్ పిలిచి మీకు ఎన్నేళ్ళు అయిందంటే యాక్చువల్గా ఈ ఇయర్ వాళ్ళది 25th యానివర్సరీ అనమాట, నవంబర్లో. సో అందుకని ఏంటంటే వాళ్ళు అక్కడే మా ముందు మీ అందరూ పెళ్లి చేసుకోండి, 20 సంవత్సరాలు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఏదో చిన్నగా పెళ్లి పాటలు మనకన్నీ సినిమాలో ఉంటాయి కదా అవన్నీ ప్లే చేస్తూ, నేను కాపీరైట్ వస్తుందని చెప్పి అవన్నీ పెట్టలేదు సాంగ్స్ అవిను. సో వాళ్ళకి ఇద్దరు ఏదో అక్షంతలు వేసుకున్నట్టు, గంధాలు పెట్టుకున్నట్టు, 7 ప్రదక్షిణలు చేసినట్టు సంథింగ్ అలా 3 ప్రదక్షిణలు 7 అడుగులు అలా ఏదో అన్నీ వాళ్ళు చేసి సరదాగా చేయించారనమాట. ఆ తర్వాత మా వారిని పిలిపించి బాహుబలిలో సాంగ్ ఏదో పెట్టించి దానికి ఏదో డ్యాన్స్ వేయించారు. ఆ తర్వాత ఇంకా చాలామంది పిలిచారు, నన్ను కూడా పిలిచారు. బట్ నాకు ఆల్రెడీ ఆ ఎండకి చాలా హెడేక్గా ఉంది, అస్సలు మూడ్ లేదనమాట. నేను రాను బాబు అని చెప్పాను. అంటే వాళ్ళు కొంచెం బలవంత పెడుతున్నారు, రండి మేడం, రండి సార్, మీరు కొంచెం ఎంటర్టైన్ చేద్దాము అని చెప్పని. చాలామంది మ్యాక్సిమం అందరూ పార్టిసిపేట్ చేశారు. బట్ నాకు అస్సలు ఇష్టం లేదనమాట. అంటే నేను వెళ్ళి చేసేంత ఓపిక కూడా నాకు లేదు. అప్పటికే నాది మొత్తం డ్రైన్ అయిపోయింది ఎనర్జీ అంతాను. ఇంత ఎండలు మేబీ ఇంట్లోనే కూర్చుని ఏదో వీడియోలు చేసుకుంటూ ఉండడం వల్ల అసలు ఎండ మరీ సెన్సిటివ్ అయిపోయినట్టుగా అనిపించింది నాకైతేను. ఏదో మొత్తానికి మాత్రం ఎంటర్టైన్మెంట్ బాగానే చేశారు పాపం. వాళ్ళ వంతు వాళ్ళు ఏదో కష్టపడ్డారు.
అక్కడ ఊరు వాళ్ళు కాబట్టి. ఇగో మా అక్క మా బావగారిని ఏదో వెనకాల యాక్చువల్గా మంచి పాటలు పెట్టారనమాట. పెట్టి వాళ్ళు డ్యాన్సులు వేస్తూ మంచి మంచి మూవీ సాంగ్స్ అన్నీ చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ ఆల్రెడీ వాళ్ళు ముందే చేసుకున్నారు. చేయించి వాళ్ళిద్దరి తాళి కట్టిస్తున్నట్టు ఎలా అయితే సేమ్ మన పెళ్ళి ఉంటుందో చిన్నగా ఒక 5 minutes వాళ్ళతో అలా యాక్షన్ చేయించారనమాట. చాలా బాగా అనిపించింది మాకంటే, చూడడానికి మంచి ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఓ పక్క గోదావరి చక్కగా వాళ్ళకు కూడా ఏంటంటే 25 years కాబట్టి ఒక స్పెషల్గా అనిపించింది. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అయ్యారు మా అక్క బావ గారు కూడాను. ఇంకా మిగతా అందరితోటి కొంతమంది ఆడవాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఒక 10 మందిని పిలిచి వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్, మగవాళ్ళని పిలిచి వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ అలా చాలా చేయించారు. ఓవరాల్గా ఓకే, ఇట్ వాస్ గుడ్. కొంచెం ఫన్నీగా బాగానే ఉందనిపించింది. బట్ ఆ ఎండకి మాత్రం నిజంగానే ఇప్పుడు మాత్రం ప్లాన్ చేసుకోవద్దు ఎవరును. కాస్త చల్లబడ్డాక మేబీ నవంబర్ డిసెంబర్, మళ్ళీ వర్షాకాలం వద్దు. వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోదావరి అప్పుడు వద్దు. మళ్ళీ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంతవరకు, మార్చి వరకు పర్వాలేదు. చలికాలమైనా పర్వాలేదు కానీ ఎండాకాలం మాత్రం ఎక్కడికి వద్దని అనిపించింది. బట్ వాళ్ళు చెప్తున్నారు అనమాట, కొంతసేపు యాక్టివిటీస్ అయిపోయాక ఇగో మనం బోట్లో ప్రయాణం చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే పేరంటాలపల్లి అని చెప్పిన ఒక చిన్న కుగ్రామం. అది అసలు అంటే కుగ్రామం అని కూడా అనకూడదేమో, అడవిలో ఒక చిన్న ఒక 20 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్ ఉండే ఒక చిన్న అడవిలో ఒక చిన్న ప్లేస్ అనమాట. వాళ్ళు అక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉందన్నమాట, పేరంటాలపల్లిని. అక్కడికి వెళ్ళడానికి అని చెప్పని మమ్మల్ని అక్కడికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ట్రిప్ అనమాట, ఫస్ట్ ఆపేదనమాట. అసలు అక్కడ కరెంట్ లేదు, ఏమీ లేదు. ఏదో కొండల మించి వచ్చే నీళ్ళకి ఒక పైప్ ఏదో ఏర్పాటు చేసి పెట్టారు అంతేను. తడికెలతో ఏదో ఇల్లు కట్టుకున్నారు. అక్కడ వచ్చే వాటితో చిన్న చిన్న బొమ్మలు ఏదో చేసుకుని సంథింగ్ వాళ్ళు అక్కడ జీవనాధారం. అసలు ఎలా వాళ్ళు ఉంటున్నారు అక్కడ అడవి మధ్యలో. ఏదైనా జంతువులు వస్తే ఎలాగ, ఏదైనా వరదలు వస్తే, పెద్ద పెద్ద వర్షాలు పడితే, చెట్లు పడితే ఎలా జీవనం సాగిస్తారు అని మాకైతే చూసిన వాళ్ళకి ఎంత భయం వేసి. నీకు ఇదే పేరంటాలపల్లి స్పాట్ అనమాట. మొత్తం అందరూ అటు రాజమండ్రి నుంచి వచ్చే బోట్లు ఇక్కడే ఆగుతాయి, భద్రాచలం నుంచి బోట్లు అక్కడ ఆగుతాయి. భద్రాచలం నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలనుకున్న వాళ్ళు బోట్లు మారుతారు, రాజమండ్రి నుంచి రావాలనుకున్న వాళ్ళు ఈ బోటు మారుతారు అనమాట. అలా బోట్లు మారుతారు. సో ఎటు చూసినా కొండలు, ఇంకా గోదావరి నది, ఇంకేమీ లేదు అంతే. బట్ ఎండలతో పాటు నిజంగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంతసేపు చక్కగా గోదావరిని చూస్తూ ఎటు చూసిన పచ్చటి కొండలు, ఆ చల్లటి గాలి. అసలు పొద్దున్న ఉన్న ఎండకి సాయంత్రం వర్షం పడింది బోట్లోనూ. అసలు ఎంత బాగుంటుందో, పొద్దున్నేమో అంత మండిపోయి పిచ్చెక్కిపోయింది, ఇప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా బోట్లోనూ, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అని మాకే అనిపించింది. నేను తుడిచి నా మొహాన్ని బొట్టు కూడా పోయింది. ఇదే పేరంటాలపల్లి అనమాట, చిన్నది అనమాట. చెప్పాను అక్కడ జలపాతాలు చక్కగా గుడి ముందు వస్తూ ఉంటే ఎంత చల్లగా ఉన్నాయంటే నీళ్ళు, కొండల మించి వచ్చినప్పుడు అబ్బా అక్కడే ఉండిపోయినా బాగుండేది అనిపించింది. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయట. ఆ గిరిజనులు మన గుడి దగ్గర 3 సార్లు కన్నా గంట ఎక్కువ కొడితే వాళ్ళు వచ్చి కొడతారట మనల్ని. ఆ గుడిలో కూడా ఫోటోలు వీడియోలు తీయకూడదట. వచ్చి మన ఏ మూల నుంచి వచ్చి కొడతారట. అంటే కొంచెం భయపెడుతున్నారు అనమాట వీళ్ళు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగానే చెయ్యాలి మనం అన్నట్టుగా చెప్పారనమాట. ఇదే గుడి ఎదురుగుండా ఉండే చిన్న జలపాతము, పైనుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయి నీళ్లు. అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే ఆ వేడికి ఇందులో కూర్చుందామా అని అంత అనిపించింది. నేను టకటకటకటగా పైకి ఎక్కేసాను. మనకి స్పీడ్ ఆగదు కదా, బట్ జారలేదు లక్కీగా. బట్ అందరూ ఆగారు కానీ నేను మాత్రం చివరిదాకా పైదాకా వెళ్ళి అక్కడ నీళ్ళని కూడా టచ్ చేసి వచ్చాను అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం సాహసాలు ఎక్కువ, కొండలు గుట్టలు ఎక్కిన గుర్తొచ్చి టకటక వెళ్ళాను. ఆ తర్వాత మంచిగా దర్శనం చేసుకుని శివయ్య చాలా బాగున్నారు. వెంటనే ఇంకా బోట్లోకి వచ్చేసాం అనమాట. మేము వచ్చేసరికి ఇంకా కింద ఏసీ ఉంటుంది అనమాట బోట్లోనే. పైన అంతా డబుల్ డెక్కర్లా ఉంటుంది కదా, పైన మామూలుగా మనకు చైర్స్ అవి ఉంటాయి, కింద ఏంటంటే ఇలా మొత్తం ఏసీ ఉంటుంది అనమాట. రూమ్ లాగా ఉండి సేమ్ బెంచ్లు అవి ఉండి 4 పక్కల ఏసీ ఉంటుంది. బట్ అంత ఏసీ ఉన్నా కూడా అస్సలు ఏమీ చల్లదనం రాలేదు, చాలాసేపటి దాకా రాలేదు. బట్ అంటే గోదావరికి దగ్గరగా ఏదో బరాబర్గా మనం వెళ్తాం చూసారా, అలా అనిపించింది. ఇక్కడ చెప్పానుగా పుష్ప 2 సినిమా షూటింగ్ జరిగిందట. దొంగలు మనం నదిలో వస్తాయి కదా, అది పైగా ఇప్పుడు ఏదైతే నేను పేరంటాలపల్లి చెప్పానో అక్కడే మన అల్లూరి సీతారామరాజు గారు పుట్టి అంతా అక్కడ ఉన్నది వాళ్ళదంతా అదేట మొత్తము. ఇంకో సినిమా కూడా ఏదో చెప్పారు, మర్చిపోయాను. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఆ గ్రామం ప్రత్యేకత, అక్కడ ఏం జరిగింది, ఏం చూడాలి మనం అని. యాక్చువల్గా అక్కడ గిరిజనులు ఏంటంటే ఇలా బొమ్మలు చేసి అమ్ముతున్నారు 150 రూపాయలకి 100 రూపాయలకి. అక్కడ ఉన్న వెదురు కర్రల్ని కట్ చేసి వాళ్ళు అసలు నేర్చుకొని చూసారా, అంటే ఒక జీవనోపాధి వాళ్ళు వెతుక్కుని ఇలా చేసుకుంటున్నారంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతేను. ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాక ఏంటంటే అక్కడ మళ్ళీ ఫుడ్ స్టాల్స్ చిన్న చిన్నగా జ్యూస్ పాయింట్స్ అని అవి ఇవి రావడం, అక్కడ పండిన పళ్ళు అమ్మడం, అలా ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ చిన్న ప్రాథమిక పాఠశాల ఉంది.
30-40 విలేజ్ ఫ్యామిలీస్ కూడా అక్కడ చిన్న చిన్నగా అన్ని చిన్న సౌకర్యాల కింద వచ్చాయన్నమాట. అంటే పిల్లలు చదువుకోవాలని చెప్పని. మేబీ ఎవరైనా రావాలన్నా కూడా ఈ పడవ మించి లాంచ్ మించి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇంకంతే, వేరే ఆప్షన్ లేదు. ఇంకా రోడ్డు అది ఏమీ లేదు ఇంకక్కడ. అసలు భలే ఎలా ఉంటారా అని అనిపించింది నాకైతే. ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు ఉంటారు అని చెప్పని. పాపి కొండలు ఎందుకంటేట పెద్ద పెద్ద కొండల మధ్యలో చిన్నగా ఉంటుంది. అంటే మనం పాపిట ఇటు చుట్టూ మధ్యలో ఇలా పాపిట ఎలా ఉంటుంది, అలా పాపిట కొండలు అని చెప్పని అంటారట. ఆ పాపి కొండలు కాదు, పాపిట కొండలు అలా మారి వచ్చిందని చెప్పని అక్కడ కొంతమంది చెప్పారనమాట. ఓహో, అందుకని వచ్చిందని అనుకున్నాము. ఇంకా సాయంత్రం బోట్లో ఫుడ్ అది పెట్టేశారు కదా, ఫుడ్ వీడియో కూడా ఉంటుంది మీకు. ఫుడ్ కూడా బాగానే పెట్టారు, యాక్చువల్గా బాగా చేశారు. మరి అంత బాగోలేకపోవడం అది ఏం లేదు, హ్యాపీగా తినచ్చు. ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఇంక ఫొటోస్ కోసం అందరూ చల్లబడింది కదా, ఇంక బయటకు వచ్చేసారు. ఎక్కడ నా ఫోన్ పడిపోతుందో వీడియో తీస్తే అని చెప్పి నాకే భయం వేసింది. ఇగో మంచిగా ఫ్రైమ్స్, వైట్ రైసు, బిర్యానీ రైసు, అలాగే స్వీట్ ఒకటి పెట్టారు. ఒక 2 కర్రీలు, ఆలూ కర్రీ ఒకటి, గోబీ కర్రీ ఒకటి, రసము, సాంబారు, పెరుగు అన్నీ పెట్టారు. మ్యాక్సిమం బాగా జరిగింది. యాక్చువల్గా ట్రిప్ అంతా చాలా బాగుంది. సో ఇది ఇంతవరకు జరిగింది. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ట్రిప్ అయితే పాపికొండల ట్రిప్ అయితే ఇది. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలంటే హ్యాపీగా ప్లాన్ చేసుకుని మంచిగా మీరు కూడా చూసి రావచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.